ఆయన చెప్పినట్టు అప్పుడు నువ్వు ఏడన్నావు ఇప్పుడు వచ్చావు. మీ దగ్గరికి వచ్చేస్తే మీ దగ్గరికి వచ్చిందేనండి. ఇంకా అప్పుడు పుట్టలేదంగా అప్పుడు పుట్టలేదు, మా ఇండస్ట్రీకి వచ్చింది ఈ మధ్య వచ్చావు అన్న. అదే కానీ అప్పట్లో వినాయకరావు గారు ఆ చరిత్ర సూపర్ హిట్ ఈ మాటలు ఎక్కువ వినిపిస్తుండే. బట్ మీ దగ్గర నుంచి ఈ బ్లాక్ బస్టర్ అన్నది మీరే పాపులర్ చేసిన వాడు కదా. ఎందుకో అన్న మూర్తన అతి తక్కువ కాలం కూడా మీరు నాకు అత్యంత ఆప్తులు, నాకు సన్నిహితులు. నేను 7 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా లేనన్న ఫీలింగ్ కల్పించింది మీరు నాకు. ఫీలింగ్ కాదు ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందన్న, ఏంటన్నా, అసలు ఏంటి సినిమాలు ఏంటి, ఏ నిర్మాతకి ఏంటి, ఎట్లా నాకు సినిమా హిట్టా నిర్మాత మిగిలిన అని అడుగుతాను. కథ ఏం అడగను, నాకు అలవాటు అది. నాకు ఎందుకంటే నిర్మాత అనేవాడు బాగుండాలి. చెట్టు బాగుంటే కదండి కాయ కోసేది. చెట్టు ఎండిపోతే కాయ ఎక్కడ వస్తుంది, వీళ్ళు ఎక్కడికి వస్తారు. అందుకని ప్రతి నిర్మాత బాగుండాలి, ప్రతి నిర్మాతకు లాభాలు రావాలి, సినిమా తీసిన ప్రతి నిర్మాతకి లాభాలు రావాలి. అట్లాగే ఎవరి పని వాళ్ళు చేయాలి. మా ఊర్లో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు. చేపలు పడుతూ రోజు చేపలు పట్టుకొచ్చి బయటికి రాగానే కొనుక్కొని అమ్ముకొస్తుంటే ఒకరోజు ఆడికి ఒక ఆలోచన వచ్చింది. నేను పట్టుకొని నీళ్ళల్లో పొద్దున్న గోచి కట్టుకొస్తే వీడు అమ్ముకుంటున్నాడు వీడు, అందుకని ఈడే పట్టుకొని వచ్చి గోసి తీసి ప్యాంట్ షర్ట్ వేసుకొని మళ్ళీ షాద్నగర్ మార్కెట్కి వచ్చి అమ్ముకొని పోయాడు. 2 రోజులు 4 రోజులు అయింది. 5వ రోజు వాడితో పాటు 10 మంది పడుతున్నారు చేపలు. అందుకని టెక్నీషియన్లకి డైరెక్టర్లు అందరికీ చెప్తున్నాను, మీరు సినిమాలో తీయండి, ప్రొడక్షన్లో మేము చేస్తాం, మీరు చేసాడు ఇంకో డైరెక్టర్ వస్తాడు. ఇది టాలెంట్, ఇది ఆస్తి కాదు, ఇది ఎవడ బ్రెయిన్. అటు సుజిత్ అనేవాడు సినిమా చూశాడు, ఇలా ఓజీ చూస్తుంటే వణుకు వస్తుంది నాకు. సినిమా చూశాడు, అట్లాంటి సుజితులు 10 మంది వస్తారు. ఇక్కడ ఎవరు రావచ్చు, హరీష్ శంకర్ అనేవాడు ఒక మామూలు సామాన్యమైన మధ్యతరగతి ఒక అద్భుతమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు వచ్చి గబ్బర్ సింగ్ సినిమా తీసా అంటే ఇది ఏం టాలెంట్, ఎవరబ్బాయి ఇలా దాసనాడు రావా ఏనా? కరెక్ట్. అందుకని ఇది టాలెంట్, ఇది పెట్టుబడి కాదు, ఇది సంపద, భగవంతుడు ఇచ్చిన సంపద. ఇది భగవంతుడు అనుగ్రహంతో. చిరంజీవి గారు ఎవరండి, ఒక మామూలు వెంకట్రావు గారు హెడ్ కానిస్టేబుల్ కొడుకు, భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే 4-5 తరాలకి బేసేసి ఒక చిరంజీవి అనే పేరు రాబోయే 100-150 ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అనే ఉండేవాడు. ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్ చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇదిరా ఎండింగ్, పద్మవిభూషణ్ అయిపోయింది. ఆయన రేపు మాప భారతరత్న కూడా ఇస్తారు ఆయనకి. భారతరత్నగా ఆయన రిటైర్డ్ అవుతాడు. అట్లా చరిత్రలో కొందరే ఉంటారు. కొన్ని లిమిటెడ్ భగవంతుడు. ఈ మధ్య మా ఫ్రెండ్ని అడిగా, ఈ వాచ్ ఎంత అంటే 40 కోట్లు అన్నాడు పెట్టుకుంటే. లలిత జ్యువెలరీ ఒక ఫ్రెండ్ ఆయన అడిగితే అదేంటన్నా లిమిటెడ్ ఎడిషన్ 8 చేశాడన్న ఉంటాయన్న, తర్వాత చేయరా అన్నాడు. అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ ఎడిషన్ మనుషులను పుట్టిస్తాడు. ఒక చిరంజీవిని, ఒక పవన్ కళ్యాణ్ని, ఒక రేవంత్ రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడిని, ఒక నరేంద్ర మోడీని. ఇట్లాంటి లిమిటెడ్ ఎడిషన్ కొందరు 130 కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ ఎడిషన్ కొన్ని పీసులు ఉంటాయి. ఆ పీసులు మనం గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి. కానీ ఆన్లైన్ మనలాగా అనుకుంటే మనం అంత ఎవరు అంటారు. థ్యాంక్ యూ గణేష్ గారు. బాయ్ అన్న. గణేష్ గారు సారీ అన్న. సార్ గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ మీరు ఇప్పుడే అన్న తిన్న ఇప్పుడే మీరు చెప్పారు ఇప్పుడే చెప్పారు మీరు, అంటే పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లని. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా. రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అకీరాని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా, ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న? ఇప్పుడే మన తమ్ముడికి చెప్పే కదన్నా, తిరుపతి దర్శనం ఉంటే చేసుకోరని. అట్లాంటి అవకాశం ఊహించుకుంటేనే ఆనందంగా ఉందన్న. కొత్త జర్నలిస్ట్ లో అడుగుతారట. రమేష్ రెడ్డి గారికి ఒకసారి మైక్ రమేష్ రెడ్డి గారికి ఒకసారి గణేష్ గారు రమేష్ రెడ్డి గారికి అడగండి. సో జనరల్ గా ఒక మనిషికి పంచభూతాలు ఎంత ఇంపార్టెంటో తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ పవర్ స్టార్ అనే స్లోగాన్ అంత ఇంపార్టెంట్. సో విజువల్ ట్రీట్ అనేది మళ్ళీ రిలీజ్ రూపంలో ఇవ్వబోతున్నారు గబ్బర్ సింగ్తో. ఈ విషయం పవర్ స్టార్ గారికి చెప్పారా? చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? అమ్మమ్మ, నేను మాట వినే టైం ఆయనకు ఉందమ్మా. ఆయన మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలి. ప్రజలు ఏం చేస్తున్నారు, పంచాయతీలు ఏం చేస్తున్నాయి, ఎట్లా 20 గంటలు పనిచేస్తున్నాడు. ఆయన ఇప్పుడు కూడా మా సినిమా గురించి, ఈ కలెక్షన్ల గురించి మాకు టైం ఇచ్చే టైం ఆయన ఉన్నారమ్మా. ఆయన 20 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1గా ఎట్లా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్న ఆయన్ని తలుచుకోవటం తప్ప ఆయన కలుసుకోవటం ఉండదమ్మా. థ్యాంక్ యూ. హరీష్ గారు, సో సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి. అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే సుహాసిని గారితో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, 10 మందికి ఉపయోగపడాల్సిన 10 కాలాల పాటు చల్లగా ఉండేలా దీవించమ్మా అని చెప్పి. అదేది మీరు ఎలా రాశారు ఆ డైలాగ్ ని? గుర్తు చేశారు. ఇందాక చెప్పే కదా డిసెంబర్ అని, గుర్తుందా నీకు? డెనిమ్ డ్రెస్ వేసుకొని వస్తారు ఆయన. ఫస్ట్ డైలాగ్ ఆయన మీరు తీసిన డైలాగ్ అదే.
నేను 10 మందికి కావాల్సిన 10 కాలాల పాటు చల్లగా ఉండాలి కాదు ఆశీర్వదించమ్మా అంటే సినిమాలో షూటింగ్ చేసిన ఫస్ట్ డైలాగ్ అదే కదండి. సార్ ఇది నా ఒరిజినల్ ఫీలింగ్ మీ మీద, నేను మా ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అవుతున్నాం, ఈ డైలాగ్ మీరు చెప్పాలి అని చెప్పి. ఆ తర్వాత యాక్చువల్గా వర్షం పడుతుంటే ఇంకా డైరెక్ట్ గా షార్ట్ తీసి బ్రేక్ ఇచ్చారు. సార్ ఇందాక మామూలుగా బండ్ల గణేష్ గారు చెప్తున్నప్పుడు పోలీసులు ఇలా ఉంటారా బట్టలు తీసి ఇది బేసిక్గా ఇంట్లో కొంచెం మా అమ్మమ్మ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా సో వాళ్ళే అంత ఫైన్ అయినా కూడా ఏంటి పోలీసులు ఇలా ఉంటారా ఏంటి అన్న డ్రెస్సింగ్ మీద కూడా అదేనండి కొంచెం ఈ డౌట్ చాలా మంది అడిగారు. గణేష్ గారికి వచ్చిన డౌట్ చాలా మందికి వచ్చింది షూటింగ్ టైంలో. అసలు రూల్స్ లేని పోలీస్ స్టేషన్ కాదు కదా, వీళ్ళందరికీ ఒకటే ఆన్సర్ చెప్పాలని చెప్పి గన్తో ఇలా అంటే అది గబ్బర్ సింగ్ స్టేషన్ అయిపోయింది. ఇట్స్ నో మోర్ పోలీస్ స్టేషన్. సో ఇట్ ఈస్ కాల్డ్ గబ్బర్ సింగ్ యూనివర్స్, ఇట్స్ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్. కాబట్టి అక్కడ రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం. మీ కటింగ్ కూడా ఖుషీలో ఉండే రొమాంటిక్ కటింగ్ కావాలని చెప్పి పోలీస్ కటింగ్ వెనకాల అలా చేయించలేదు. సో నేను అలా చూడాలనుకున్నాను. సార్ గణేష్ గారు ప్రపంచానికి అర్థం కాని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర అన్నారు. అప్పుడు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అలాంటి ప్రపంచానికి తెలియని విషయం ఏమన్నా ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్ ర్యాపో కాబట్టి తీన్మార్ గబ్బర్ సింగ్ అలాంటిది ఏదైనా ఉంటే ఒక మాట చెప్తారా సార్? అదే ఇంకా ప్రపంచానికి క్లోజ్ ఇంకా కొత్త విషయం ఏదన్నా ఉంటే అసలు ఆయనకి సార్ మీరేంట్లో నేను అంతే పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ప్రపంచానికి అర్థం ఏ రోజు ఎవరికి ఎట్లా ఉంటాడో ఆయనకి ఎవరికి తెలియదు. ఆయనకి ప్రపంచానికి అర్థం కాని వ్యక్తి. అదే డైలాగ్ నేను స్టిక్. మీరు అడగండి అమ్మా, తల్లి నువ్వు అడగండమ్మా వెనకాల బ్లాక్ అమ్మ మీరే. సార్ మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలు కొన్ని హిట్ కొట్టాయి, ఫ్లాప్ కొట్టాయి. మీకు బాగా నచ్చినటువంటి సినిమా, మెచ్చిన సినిమా ఏదైనా ఉందా? ఏం చెప్తారు? నిజం చెప్పంటావమ్మా? డైరెక్ట్గా అడిగా నన్ను అడిగావా? మిమ్మల్ని అడిగాను సార్. గబ్బర్ నాకు మనస్సుకు బాగా దగ్గరైన సినిమా తీన్మారమ్మ. కానీ అది జనాన్ని రీచ్ అవ్వాలా. నా జీవితాన్ని మార్చిన సినిమా గబ్బర్ సింగ్ అమ్మ. గబ్బర్ సింగ్ అద్భుతమైన సినిమా. చెప్పే కదమ్మా, హిందువులకు భగవద్గీత ఎంతో, ముస్లింకి ఎట్లా ఖురాన్ ఎట్లా, క్రైస్తవులకి బైబిల్ ఎట్లా, పవన్ ఫ్యాన్స్కి గబ్బర్ సింగ్ అట్లా అని చెప్పే కదా. అంతకంటే పెద్ద నేను పవన్ కళ్యాణ్ అభిమాని కదా. పవన్ కళ్యాణ్ అభిమాని కదా, నేను భక్తుడిని. సార్ మీరు అదే చెప్పారు సినిమాలు అంటే అందరికి ఛాన్స్ రావాలి కదమ్మా, మీరు అడిగారు. ఇప్పుడు 7 ఏళ్ళు దూరం అవ్వడానికి గల రీజన్ ప్రత్యేకంగా వేరే ఏదైనా ఉందా? లేదు, ఇందాక చెప్పేశారు. చెప్పేగా బంగారం, ఇందాక చెప్పే కదమ్మా. ఒక్కొక్క క్వశ్చన్ అడిగి మనం క్లోజ్ చేసేస్తాము. ఫస్ట్ టైం అడిగే వాళ్ళందరికీ మేము ఆన్సర్ ఇస్తున్నాం కదా, మీరు నా తల్లి. వాళ్ళకు మీరు కూడా ఛాన్స్ ఇవ్వండి. హరీష్ గారు ఇప్పుడు దబంగ్ రీమేక్ చేశారు, దబంగ్ 2 కూడా వచ్చింది అక్కడ. అవును, గబ్బర్ సింగ్ 2 ఏమైనా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయా ఫ్యూచర్లో? ఎందుకంటే ఇప్పుడు సీక్వెల్స్ కొన్న హైప్ వేరే లెవెల్లో ఉంది. యా డెఫినెట్గా అండి. నేను అదే చెప్పే కదా సార్, మనము కోట్ల మంది ఇండస్ట్రీకి రావాలనుకుంటారు, కొద్దిమందే వస్తారు. రీజన్ ఏంటంటే ఇండస్ట్రీ చూస్ చేసుకుంటుంది, మనం కాదు. కోట్ల మంది రావాలనుకుంటారు, కొద్దిమంది వస్తారు. రీజన్ యూనివర్స్ కాల్. సో అది రాసి పెట్టుంటే 2, 3, 4 ఏదైనా రావచ్చు. థ్యాంక్ యూ. గణేష్ గారు ఒకటన్నా, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఒళ్ళంతా పులకరించిపోతుంది మీకు. అలాంటి సందర్భం మీ లైఫ్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందన్న? ఇప్పుడు సుస్వాగతం షూటింగ్ దగ్గర నుంచి, సుస్వాగతం అప్పటి నుంచి హీరోగా నాకు పరిచయం. ఇద్దరం కమ్ వెల్కమ్ అని బస్సు మీద డ్యాన్స్ చేసేవాళ్ళమే. అప్పుడు నేను యాక్టర్ని, అప్పటి నుంచి ఆయనతో స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ.